చిన్నమస్త అమ్మవారు ఎవరో కాదు, కాళీ స్వరూపమే ఇవన్నీ కూడా. అవును. దశమహావిద్యల్లో ఒకటి, 4వది. ఆ అంటే ఆమె ఎలా ఉంటుందంటే అవతారము, ఆమె శిరస్సు ఇలాగా ఆమె కట్ చేసేసుకుంటది. ఆమె తలని చేతిలో ఇలా పట్టుకుంటది. రక్తపు ధార, ఒక ధార ఇటు ఈమె పక్క నోట్లోకి పడుతూ వెళుతూ ఉంటుంది కదా ఉంటుంది, అండి. ఈమె అవును, తాగుతూ చూసాను ఉంటుంది. నేను. తాగుతూ ఉంటుంది. చూసాను. 2 శాకిని డాకిని అని మనకెప్పుడు విజయాలు ఉంటారనమాట ఆమె చెలికెత్తలు. వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళు నీరు తాగుతా, ఈ రక్తధారలు తాగుతా ఉంటారు. 2 దారులు అలా వెళ్తాయి. ఒక శవం మీద నుంచొని ఉంటుంది. అంటే ఇవన్నీ కూడా ఏమిటిరా అనంటే మనకి చిన్నమస్త అమ్మవారు కాలాన్నే కంట్రోల్ చేసే తల్లి. అందువలన రాజరప్ప అని ఒక ఊరుంటుంది. అక్కడ ఈ ఎలాగైతే తారాపీఠ్ ఇవన్నీ ఒరిస్సా, భువనేశ్వర్లు, బీహార్లో ఉన్నాయో, బెంగాల్లో, అలాగే ఈ రాజరప్ప అనేటటువంటి దేవాలయంలో ఈ అమ్మవారు మూల విగ్రహం ఉంటుందన్నమాట. చాలా మంది వెళ్తారు. మనం ఏమనుకుంటామంటే ఇది కొత్తగా వచ్చిందేమో అనుకుంటాం. కాదు, ఒరిస్సా